కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. సాంఖ్యయోగ సిద్ధిని పొందిన జ్ఞానయోగి నైతి సిద్ధి స్థాయినందుండి లౌకిక సాధక జీవులకు నైతిని బోధింపవచ్చునే. ఎంతటి అనర్థంబది. అనుకూలమైన ఈ వచనములు ఆచరింప సిద్ధపడి ఇహపరంబులు రెండిటికి చెడ్డ రేవడవును కదా వారి గతి. యోగపరమైన కర్మను తానాచరించి వారికి చెప్పవలే కదా ఉభయ శ్రేయస్సుకు. ఇది స్వామివారి పరితపన, స్వామివారి హృదయ సంబంధమైన ఆవేదన. ఈ సాంఖ్యయోగ సిద్ధిని సాధించి బ్రహ్మనిష్ఠని సాధించే ముందు కనుక బోధకి ఉపక్రమించి గురుస్థానాన్ని వహిస్తే ఎవరైనా వారున్న నైతి మార్గాన్ని యోగ కర్మ భక్తి యోగ సాధకులకు లౌకికులకు ఏమీ లేదు అంతా మిథ్య అని వైరాగ్యాన్ని బోధిస్తే వారు దాన్ని కర్మకు ఆపాదించుకుని చేయవలసిన కర్మలోని వదిలిపెట్టడమో లేదా వాటిని మాని చేయవలసిన విధంగా చేయకపోవటమో చేస్తారు. వైరాగ్యానికి కర్మకు ఆపాదించి దాన్ని వదిలిపెడితే ఇహపరాలు రెండూ చెడిపోతాయని స్వామి హెచ్చరిక చేస్తున్నారు. దాన్ని ఉన్నతంగా ఆత్మజ్ఞాన స్థితిలో వైరాగ్య నైతిని కనుక సమన్వయం చేసుకుంటే ఏమీ లేదు అంతా మిథ్యే అని అంటే అవును అది సత్యమే. కానీ దేహ తాదాత్మ్యం చెందిన అజ్ఞానమయమైన అహంకారం పరంగా దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఈ సమస్త లోకం అంతా మిథ్యే. వదులుకోవలసింది వైరాగ్యపరంగా అహంకారాన్ని అజ్ఞానాన్ని మిథ్యాజ్ఞానాన్ని. అది వైరాగ్యాచరణ అంటే అహంకారాన్ని వదులుకుంటాం, మిథ్యాజ్ఞానాన్ని తాను దేహమాత్రున్ననే మిథ్యాజ్ఞానాన్ని వదులుకుంటాం. అది నయితి యొక్క పరమోద్దేశం అహంకారాన్ని వదిలిపెట్టడం అని. అంతే తప్పితే దాన్ని కర్మకు ఆపాదిస్తే అనుభవం జ్ఞానం లేని సాంఖ్యయోగి ఏమీ లేదు ఉన్నదంతా మిథ్యే అని అంటే ఎందుకు మిథ్య అవుతుంది? ఆత్మానుభవ ఏకాత్మ పరబ్రహ్మ స్థితిలో భగవానుడు అంతా సత్యం సచ్చిదానందం ఉన్నదంతా నేనే అంతా విశ్వదేహం నాది, నేను నా దేహాన్ని పోషించుకుంటున్నానంటే కనపడేదంతా అసత్యం ఎందుకు అవుతుంది? అంటే ఆత్మజ్ఞాన బ్రహ్మీ ఏకాత్మ స్థితి పరంగా అంతా సత్యమే. మిథ్యాజ్ఞాన అహంకార దేహ తాదాత్మ స్థితిలో అంతా అబద్ధమే. అది ఇక్కడ ఈ సమన్వయం స్పష్టత సాంఖ్యయోగికి ఉండదు. స్పష్టత లేని జ్ఞానాన్ని వేరే వారికి బోధిస్తే కర్మను వదిలిపెట్టి లేదా చేయవలసిన కర్మని చేయవలసిన విధానంగా చేయక సాకులు చెప్పుతూ తిరిగితే ఇహపరాలు రెండూ చెడతాయి కదా అని స్వామి బాధ, స్వామి హెచ్చరిక. స్వామి హృదయాన్ని గ్రహిస్తే పదే పదే 3 కోణాల్లో యజ్ఞపరమైన కర్మ గురించి అంటే స్వధర్మం గురించి పరధర్మం గురించి ఏమి చెప్పే ప్రయత్నం అంటే అది లౌకిక పరంగా చిన్న మన నిత్య దైనందిన జీవితం పరంగా కూడా ఆయన మన శ్రేయస్సుకు చెప్తున్నారని ఎలా సమన్వయం చేసుకోవచ్చు అంటే ముందు స్వధర్మాచరణ అంటే చెయ్యకూడని పనులను మానటం, దానివలన దుష్ఫలితాలు రావు, చెడు ఫలితాలు రావు. చెయ్యవలసిన పనిని చేస్తూ ఉండటం, దానివలన ఫలితాలు వస్తాయి, నీకు కావలసినవి చేకూరుతాయి. చేయవలసిన పనిని చేయవలసిన విధంగా స్పష్టంగా కౌశల్యంతో చేయటం, దానివల్ల ఉత్తమ ఫలితాలు తప్పనిసరిగా పని యొక్క ఫలితాలు ఉన్నతంగా వస్తాయన్నమాట. ఇది శ్రేయస్సు కదా, మనిషికి కావలసింది సుఖం సంతోషం శాంతి ఆనందం భోగాలు. ఈ విధంగా ఉంటే ఇవన్నీ దక్కుతాయ్యా అని చెప్తున్నారు. ఈ విధంగా ఉండటం వలనే
ఈ ఏమీ లేకుండా పరమ వైరాగ్య స్థితిలో కూర్చోబెట్టేసి గోచీకట్టు కూర్చోబెట్టేయడం కాదు స్వామి ఉద్దేశం. అన్నీ అందుతాయి నీకు, అన్ని సుఖాలు పొందొచ్చు అని ఈ విధంగా చెయ్యని. యోగపరంగా జ్ఞాన మార్గం అయితే ఆత్మజ్ఞానాన్ని సాధించే లక్ష్యంతో, భక్తి మార్గం అయితే భగవంతుడి కృపను పొందే లక్ష్యంతో నిత్య నైమిత్తిక కర్మలు యజ్ఞపరంగా యోగపరంగా చెయ్యాలి. మరి ఈ విధంగా చేయకపోతే వచ్చే దుష్ఫలితాలు ఎందుకు స్వామి వద్దంటున్నారంటే పాడైపోతామని. ఎలా పాడవుతాం? చేయకూడని పనులు చేస్తే ఘోరాతి ఘోరమైన ఫలాలు వస్తాయి. అనుభవించగలిగే శక్తి ఉంటుందా? హాహాకారాలు చేస్తాం. చేయవలసిన పనులు మానతే నిత్య జీవితంలో కావలసిన సౌకర్యాలు, భోగాలు, ఫలాలు ఏమీ రావు. కర్మే ఆచరించకుండా ఏమొస్తాయి? చేయవలసిన పనిని చేయవలసిన విధంగా చేయకపోతే ఆశించిన ఫలితాలు రావు. ఈ 3 కోణాల్లో చూసినా మనిషి పాడైపోతాడు, దుఃఖమయం అయిపోతుంది జీవితం. అందుకుని ఈ విధంగా వద్దు, పరధర్మం వద్దు, స్వధర్మం ఆచరించు అంటున్నారు స్వామి. మన ఉన్నతిని, శ్రేయస్సుని, మన కోరికలు తీర్చడానికే లౌకిక జీవులకైతే, సాధకులకైతే వారి జీవిత లక్ష్యం వైపు వాళ్ళని చిత్తశుద్ధిని ప్రసాదించి నడపటానికి, జ్ఞాని అయిన సాంఖ్యయోగిక అనుభవాన్ని ప్రసాదించడానికైతే ఈ విధమైన కర్మని ఆచరిస్తూ ఉంటే అనుభవ యోగ్యుడవుతాడనమాట. ఇది స్వామి హృదయం. కర్మయోగ సాధన సూచనల్ని కొనసాగిస్తూ స్వామి ఏమంటున్నారంటే, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అని. ఇక్కడ స్వామి మనకి బుద్ధికి అందనటువంటి అతీతమైన శక్తిని మాయా అని తప్పించుకుంటున్నాం. స్వామి ఏమో ఆ శక్తి ఏదైతే ఉందో అది తన స్వరూపమే అని ఎరుకుతో ఆ శక్తితోటే సర్వకార్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, నిజానికి కర్మలన్నీ కూడా ఏ విధమైన కర్మలైనా ప్రకృతి గుణాల ద్వారా చేయబడుతున్నాయి. కానీ అహంకారంతో కూడుకున్న విమూఢాత్ముడు ఈ కర్మల్ని తానే చేస్తున్నాను అంటే నేనే కర్తను అని భావిస్తున్నాడు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ప్రతి సూచనలోనూ ప్రతి శ్లోకంలోనూ కూడా లౌకిక, సాధక, జ్ఞాన, విజ్ఞాన కోణాలు ఉంటాయి. ఇక్కడ స్వామి ఆ లౌకికుల యొక్క ఇంకా జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టుకుని సాధకుల యొక్క సతమతమయ్యే స్థితిని సూచిస్తున్నారు. అంటే కర్మలోకంలో మనుషుల ద్వారా జరగబడుతున్న సమస్త కర్మలు కూడా ప్రకృతి గుణాల ద్వారా చేయబడుతున్నాయి అంటున్నారన్నమాట. ఇక్కడ ప్రకృతి గుణాలు అని అంటే స్వామి ఉద్దేశం ఏంటంటే, ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిర్వర్తింపబడుతున్నాయి. అవి అంటే అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అవి చేయబడుతున్నాయి. కానీ అజ్ఞానం అంటే దేహ తాదాత్మ్యం చెంది దేహమే తాననుకుంటున్న అహంకారంతో ఉన్న అజ్ఞానులు, విమూఢాత్ముడు. స్వామి రకరకాల బిరుదులు ఇస్తారు అజ్ఞానులకి, జ్ఞానులకి కూడా. ఇక్కడ అజ్ఞానానికి విమూఢాత్మ అంటున్నారన్నమాట. అంటే అహంకారంతో మోహంలో పడిపోయిన అంతఃకరణం కల అజ్ఞానులు అని.
మూఢమైన ఆత్మభావనతో ఉన్నవాడు అని. వారు ఏమనుకుంటున్నారంట, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నానని అనుకుంటున్నారు అని విప్పి చెప్తున్నారు స్వామి. ఆ సైకియాట్రిక్ డాక్టర్ లాగా వ్యవహరిస్తున్నారు స్వామి, ఒక సైకియాట్రిస్ట్ లాగా. అందరూ సైకలాజికల్ సమస్యలతో సతమతం అవుతున్న వారే. ఈ దేహతాదాత్మ్యంతో కూడిన అహంకారంతో ఉన్న అజ్ఞానులందరూ ఒక సైకియాట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే. అందుకని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించేది ఓన్లీ బుద్ధి చెదిరిన వాళ్ళని కాదు, అజ్ఞానంలో ఈ అజ్ఞానం వదలనంత వరకు ఆధ్యాత్మిక సైకియాట్రిస్ట్ అయిన భగవానుడిని సంప్రదించవలసిందే. వారు చెప్పింది విశ్వసించి ఆచరించవలసిందే. మనం ఏదో విద్య, సంపద, ఈ అధికారం, అందం ఇవి చూసుకుని మనం గొప్ప జ్ఞానులు, మనం చాలా కండిషనల్ మెంటల్ స్టేట్లో ఉన్నాం అనుకుంటే పొరపాటు అని స్వామి తేల్చేస్తున్నారు. సైకియాట్రిక్ సమస్యతో బాధపడుతున్నాం, మానసిక సమస్య. ఆ మానసిక సమస్య ఏంటంటే దేహమే తాననుకునే అజ్ఞానం. దానిని స్వామి విశదీకరించి వివరించి దాన్ని సుస్పష్టపరిచి అజ్ఞానాన్ని నిర్మూలించే ప్రయత్నం ఈ సైకియాట్రిక్ భగవానుడిది. ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే కర్మలను నేను చేస్తున్నాను అని అనుకుంటారు, దానికి కారణం అజ్ఞానం, వారి మూఢత్వం. మరి దేనివల్ల జరుగుతున్నాయి? మరి నేను చేస్తున్నానని అంత విశ్వాసంతో ఉంటున్నారు ఈ లౌకికులు, ఇంకా సాధనా మార్గంలో అడుగుపెట్టిన వారు కూడా. కర్మ అంటే సాధకులు భయపడతారు, లౌకికులకి ఆ భయం కూడా లేదు. కానీ ఇద్దరూ కూడా నేను చేస్తున్నాననే భావనలోనే ఉంటారు. స్వామి ఏం తేల్చేస్తున్నారంటే కర్మలన్నీ ప్రకృతి గుణాల ద్వారా చేయబడుతున్నాయి అని ఒక అతీతమైన శక్తిని రిలేట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మనకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి అని సూచిస్తున్నారు. అదే ఈ 4వ క్వాడ్రంట్ అయిన విజ్ఞానులు, బ్రహ్మనిష్ఠులు, మహాత్ములు యొక్క స్థితి భగవానుడి స్థితి, ఏకాత్మ భావనా స్థితి. ఆ స్థితిలో చైతన్యం వేరు, శక్తి వేరు కాదు. చైతన్యము శక్తి యొక్క కలయికే ఆత్మ, విశ్వం. అగోచరమైన ఆత్మ, గోచరమైన విశ్వం. ఆ చైతన్యం యొక్క వ్యక్తరూపమే విశ్వం. ఆ విశ్వంలో జరుగుతున్న సమస్తం మానవ దేహంలో జరుగుతున్నాయి. మానవ దేహంలోని ఏ ఆర్గాన్ సిస్టమ్ని, మనిషిని మరి నేను చేస్తున్నాను, ఈ గుండెని నేను నడిపిస్తున్నాను, ఈ లివర్ ఆర్గాన్స్ అన్నిటినీ, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అన్ని ఫంక్షనింగ్ నేనే చేయిస్తున్నానని అనలేడు. మళ్ళీ కర్మల విషయానికి వచ్చేటప్పటికి నేనండి, నేను కాబట్టండి, నేనే చేస్తున్నానండి, నేను చేయకపోతే ఎలాగండి, ఇలాగుంటుంది అన్నమాట వ్యవహారం. అక్కడ ఎలాగైతే తన దేహంలోని అవయవ వ్యవస్థ అంతా పుట్టిన దగ్గర నుంచి తాను మరణించే వరకు తన ప్రమేయం లేకుండా నడుస్తూ ఉంది. అది ఒక ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయి. తన దేహంలో జరుగుతున్నది కూడా కర్మే. మరి అది తన ప్రమేయంతో జరుగుతుందా? మరి తాను మనస్సుతో సంకల్పించి మాట్లాడిన మాటలు, తత్సంబంధ పనులన్నిటినీ తనకు ఆపాదించుకుంటున్నాడు. నేను ఈ కర్మలను నేనే కర్తను అని భావిస్తున్నాడు. మరి ఇక్కడ కంప్లీట్ కన్ఫ్లిక్ట్ ఉంది. తానే కర్త అయితే తన దేహంలో, విశ్వంలో తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఉదయాస్తమానాలు, సూర్యోదయం, సూర్యాస్తమానం, కాలాలు, వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం, సమస్త
ఆహారం, పళ్ళు, ఫలాలు ఇవన్నీ ప్రకృతిలో వాటంతట అవి జరుగుతున్నాయి. అవి ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయి. తన దేహంలో కూడా జరుగుతున్న మెకానికల్గా జరిగిపోతున్న సిస్టమ్స్ అన్నీ కూడా ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయి. మరి ఎంత భారీ వ్యవస్థే ప్రకృతి గుణాల ద్వారా జరిగి తన ప్రమేయం లేకుండా జరుగుతున్న దాన్ని ప్రకృతి గుణాల ద్వారా ఒక మహాశక్తి ద్వారా జరపబడుతున్నాయని స్వామి సూచిస్తున్నారు. మరి పైపైన రేపర్ లాంటి తన ఆలోచనలు, మాటలు, పనుల్ని తనకు ఆపాదించేసుకుంటుంటాం ఎంత హాస్యాస్పదం. దాన్నే స్వామి సుస్పష్టపరుస్తున్నారు. కర్మలు అన్నీ తానే కర్తను అనుకుంటాడు అని. ఇది ఈ ఉదాహరణ చాలు. తన మనస్సుని సముదాయించుకుని నేను కర్తను ఎలా అవుతాను అనే రీకన్సిల్డ్ థాట్ ప్రాక్టికల్గా రియలైజ్ అవటానికి. కానీ ఈ లౌకికులు, అజ్ఞానంలో ఉన్నవారు దానికి ఎంత బలంగా నేనే కర్తనని విశ్వసించడానికి కారణం తాదాత్మ్యం, దేహ తాదాత్మ్యం. ఆ దేహంతో దేహమే నేననే మమేకం అయిపోయాడు అన్నమాట. తాదాత్మ్యం అంటే కలగాబలకం, ఇంకా విడదీయరాని బంధం ఏర్పాటు చేసుకున్నాడు తనకి, దేహానికి. దేహమే తాననే భ్రాంతిలో, అజ్ఞానంలో, అహంకారంతో ఉన్నాడన్నమాట. ఆ అహంకారపు చేస్తే అహంకారపు వ్యక్త రూపమే నేనే కర్తను అనటం. నిజానికి కర్త కానే కాడు వీడు. కర్త అయితే సమస్త విశ్వంలోని కర్మలో పోని పక్కన పెడదాం, కనీసం వీడి దేహంలోని ఆర్గాన్ సిస్టమ్స్ని వీడు నిర్వర్తించుకోవాలి. అది కూడా ఎవరికో అప్పచెప్పేసాడు. అక్కడ మటుకి ఒక దైవశక్తి ఉందని అండో, ఒక మహాశక్తి ఏదో నడిపిస్తుందని అండో అహంకారంతో. నాస్తిక భావాలు ఉన్నవారు ఈ దైవం లేదు, ఏమీ లేదు, పుట్టడం, చావటం, ఉన్నప్పుడు అనుభవించటం అని ఇలా మాట్లాడే మేధావులు ఈ తమ దేహంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జరుగుతున్న సిస్టమేటిక్ ఆర్గాన్ ప్రొసీజరల్ వ్యవస్థని వారు నడిపించట్లేదు కదా. మరి వాటంతటా అదే ఏదీ నడవదు కదా. అది మనకి ఆ మహాశక్తి ఏదో మనకి తెలియదని అది లేదంటాం సబబా. ఈ గుడ్లగూబకి పగలంతా చీకటిగా ఉంటుంది దాని ప్రకృతి అది. సూర్యోదయం అవలేదంటే ఎలాగా? అందుకని గుడ్లగూబ వ్యవహారం మాట ఇది. మనసుకి ఎంత తడితే అంతే ప్రపంచం. కోపస్థమండోకం, నూతిలో కప్పకి దానికి అదే ప్రపంచం. ఇంకా వేరే ప్రపంచం లేదంటది అది. అసలు విందో. మూడుల్లాగా ఉన్నారు మీరందరూ, నా మాటను నమ్మండి అంటది అది. ఆ కప్పను పట్టుకుని వెళ్తే ప్రపంచం నుయ్యే ప్రపంచం అవుతుంది. అలాగే లోకంలో అనుభవ జ్ఞానం లేని సూచనలను కనుక విశ్వసించి ఆచరించి మన మనసుకు తోచిందే ప్రామాణికం అనుకుని జీవితాన్ని కొనసాగిస్తే చాలా ఇబ్బందులు పాలవుతారు అని స్వామి ఇక్కడ ఒక రకమైన సూచన చేస్తున్నారన్నమాట. మనుషులు అజ్ఞానం మూలాన్ని తాను కర్తనని భావించటం ఎంత తప్పో, వారు నిజానికి ఏ విధంగానూ కర్త అయ్యే అవకాశం లేదు. వారు కర్తనని భావిస్తున్నది ఒక మహావిశ్వంలో ఆవగింజంతా వారి ఆలోచనలు, మాటలు, పనుల్ని. మిగతాదంతా విశ్వంలోనూ తన దేహంలోనూ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. మరి ఈ మాత్రం అణువంత ఆవగింజంత ఆలోచనలు, మాటలు, పనులకి అంత అహంకారం, అంత ప్రగల్భం, అంత ఆర్భాటం చేసేస్తూ ఉంటాడు అన్నమాట మనిషి. దాన్ని ఇక్కడ స్వామి విడమర్చి సూచించారన్నమాట. చెబుతూ ఏమంటున్నారంటే,
తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే అంటున్నారు స్వామి. ఇంకా ఇందాక చెప్పిన విషయాన్ని విశదీకరిస్తూ అజ్ఞాన దృష్టికోణాన్ని చెప్పి ఆ లోకంలో ఈ జరుగుతున్న కర్మలను జ్ఞానయోగి ఏ దృష్టితో చూస్తాడో చెప్తూ ఈ అర్జునుడితో ఈ గుణ విభాగతత్వం కర్మ విభాగతత్వం అని రెండు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకున్నవాడు జ్ఞానయోగి. వాడి భావన ఏంటంటే ఈ గుణాలు గుణాలయందే ప్రవర్తిస్తూ ఉన్నాయి అని భావించి వాటి యందు ఆసక్తుడు కాకుండా ఉంటాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇందాక అజ్ఞాన మూడులు ఈ కర్మలకి తానే కర్తనని భావిస్తూ ఉంటాడు. నిజానికి అవి ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయి. కానీ ఈ జ్ఞానయోగికి ఆ సూక్ష్మం ఆ రహస్యం స్పష్టమై ఉంటుంది అని చెప్తున్నారు. ఏమి స్పష్టత? ఈ గుణ విభాగతత్వం కర్మ విభాగతత్వం యొక్క సూక్ష్మం తెలుసు అంటున్నారు. ఇక్కడ గుణ విభాగతత్వం అంటే మాయ మూడు ప్రధానమైన గుణాలతో ఉంటుంది. సత్వ రజో తమో గుణాలతో కూడుకుని ఉంటుంది. ముందు దాన్ని సుస్పష్టంగా వివరిస్తారు స్వామి. గుణ విభాగం కర్మ విభాగం అని వీటి యొక్క మర్మం ఆ సూక్ష్మం ఆ రహస్యం తెలిసిన జ్ఞానయోగి వాటి కర్మలకి కర్తనని తాను అని భావించడు. అందుకే వాడికి వాటి యందు ఆసక్తి ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. ఈ జ్ఞానయోగికి కర్మల యందు ఆసక్తి ఉండకపోవటానికి కావలసిన కారణాన్ని చెప్తున్నారు అన్నమాట స్వామి. ఈ అజ్ఞానులకి కారణం ఈ రహస్యం తెలియక వారిని కర్తని భావిస్తారు. జ్ఞానయోగి యొక్క స్థితిని చెప్తున్నారు స్వామి. ఇక్కడ మరలా స్వామి ఆసక్తి ఉండదు అంటే కర్మల్ని వదిలిపెట్టించటం కాదు, ఆడు కర్మలు చేయడని కాదు. అనాసక్తితో యజ్ఞపరమైన కర్మల్ని ఆచరిస్తూనే ఉంటాడు. ఆచరించకూడనివి నిష్కర్షగా వదిలిపెడతాడు. చేయవలసిన విధంగా చేస్తాడు. ఎక్కువ తక్కువలు ఉండవు అందులో. నా అనాసక్తి అన్నంత మాత్రాన్ని వెంటనే కర్మని వదిలిపెట్టేయటం అనే భావన కాదు. అది చాలా ఇంతకు ముందు చాలా స్పష్టంగా విశదీకరించారు స్వామి. కానీ జ్ఞానయోగి కర్మల యందు అనాసక్తిగా తాను కర్తనని భావించకుండా ఉండే స్థితిలో ఎందుకుంటాడని చెప్తున్నారంటే గుణ విభాగం కర్మ విభాగం యొక్క స్పష్టతతో ఉంటాడని. గుణ విభాగం అంటే ప్రకృతి మూడు గుణాలతో కూడుకుని ఉంటుంది. సత్వ రజో తమో గుణాలు. దాని యొక్క కార్యరూపం ఈ మూడు గుణాలు ఏదైతే సత్వరజో తమో గుణానో అవి వాటి కార్యరూపం వీటి ద్వారా వ్యక్తమవుతాయి. వీటి ద్వారా ఈ గుణాలు వ్యవహరిస్తాయంటే పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ శబ్దాదులు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఈ మొత్తం ఈ గ్రూప్ని గుణ విభాగం అంటారన్నమాట. అంటే ఈ త్రిగుణాల యొక్క కుటుంబం ఇది. ఈ త్రిగుణాలు బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే మూడే. కానీ ఈ త్రిగుణాలు వ్యవహరించేది, కార్యం నిర్వహించేది ఇప్పుడు చెప్పిన ఈ పంచభూతాలు, అంతఃకరణం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దాది విషయాల ద్వారా ఈ గ్రూప్ని, త్రిగుణాలకు సంబంధించిన ఈ గ్రూప్ని గుణ విభాగం అంటారని.
ఈ ఈ గుణ విభాగం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో వాటి మధ్య జరిగే చేష్టలు, ట్రాన్సాక్షన్స్ని కర్మ విభాగము అంటారు. ఈ త్రిగుణాలు వాటి కుటుంబం అయిన గుణ విభాగం చేత వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ గుణ విభాగం మధ్యన జరిగే ట్రాన్సాక్షన్స్ వీటిని కర్మ విభాగం అంటారన్నమాట. అంటే వీటి యొక్క త్రిగుణాలేంటి, ఆ త్రిగుణాలు వీటి ద్వారా కార్యాలు నిర్వహిస్తాయి, వాటి మధ్య ఉండే ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది ఈ జ్ఞానయోగికి చాలా సుస్పష్టంగా ఉంటుంది. వారికి తెలుసు ఈ గుణాలే గుణాల మీద ప్రవర్తిస్తూ ఉన్నాయని. అంటే త్రిగుణాలే ఈ త్రిగుణాల కుటుంబం అయిన పంచభూతాల మీద, మనస్సు, బుద్ధి, చిత్తాహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దాది విషయాల మీద పడి వాటిని నడిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ మనిషి యొక్క ప్రమేయం లేకుండా సమస్తం విశ్వంలో జరుగుతున్నాయి, తన దేహంలో కూడా జరుగుతున్నాయి. అది మనకి తెలియదు, ఈ రహస్యం అది అగోచరంగా ఉంది కాబట్టి అది మాయా అని తప్పించుకున్నారన్నమాట. దాన్నే ఇక్కడ స్వామి శక్తి అంటారన్నమాట. అనుభవజ్ఞానులు అదే సత్స్వరూపం. అది త్రిగుణాలతో కూడి ఉంటుంది. అది శక్తి, కదులుతూ ఉండేది. చిత్ అచలమైనది. అది దాన్ని ఆత్మ అనుకుంటే కదిలేది సత్, వ్యక్తరూపమై ఉంటుంది. అది మరి వ్యవహారం నడపాలి, వ్యక్తమై ఉన్నది. అది అవ్యక్తమై ఉండి చిత్స్వరూపంలో త్రిగుణాతీతమైన ఆత్మగా ఉంటే గొడవలేదు. అది ఆ ఏకాత్మ యొక్క స్వస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమై ఉంది, విశ్వంలోని సమస్త జీవరాశుల రూపంలో వ్యక్తమై ఉంది. అది త్రిగుణాలతో కూడి వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ త్రిగుణాలు సత్వరజస్ తమో గుణాలు. ఈ త్రిగుణాలు మళ్ళీ వాటిని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యవహారం నడపటానికి. ఈ మూడు గుణాలు కూడా ఈ పంచభూతాలని నడిపించేది. పంచభూతాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, శబ్దాది విషయాలు అన్నీ కూడా ఈ త్రిగుణాలకు లోబడి త్రిగుణాల ద్వారా నిర్వహింపబడుతూ ఉంటాయి, నడపబడుతూ ఉంటాయి. తమో గుణంతో అధికంగా ఉన్న గుణ ప్రభావం ఉన్నప్పుడు ఈ ఇందాక చెప్పుకున్న ఈ పంచభూతాలు, జ్ఞానేంద్రియాల కర్మ ఒక రకంగా నడుచుకుంటాయి. రజోగుణంతో అధికంగా ఉన్న ట్రాన్సాక్షన్స్ సలిపినప్పుడు ఈ ఇంద్రియ విషయాలు, శబ్దాదులు, అంతఃకరణం ఇవన్నీ ఒక రకంగా నడుచుకుంటాయి. సత్వగుణంతో కూడిన ట్రాన్సాక్షన్స్తో గుణములు వర్తిస్తే అప్పుడు ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణం, పంచభూతాలు ఒక రకంగా నడుచుకుంటాయి. అంటే ఈ త్రిగుణాలకు లోబడే ఉంటుంది ప్రకృతి అంతా. ఈ త్రిగుణాల యొక్క కుటుంబమే ఈ పంచభూతాలు ఇవన్నీ. ఇంత అప్రమేయంగా ఈ గుణాల యొక్క శక్తి ద్వారా ఏ విధమైన మనిషి ప్రమేయం లేకుండా తన దేహం నడుస్తూ ఉంది. విశ్వంలో సమస్త కార్యాలు ఆ అగోచరమైన శక్తే త్రిగుణాత్మకమైన శక్తి. ఆ త్రిగుణాత్మకమైన శక్తి తాను వ్యవహారం నడపటానికి గుణాలని వ్యవహరింపజేయటానికి కావలసిన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ కుటుంబమే పాంచభౌతిక శరీరం,
అందులో ఉన్న అంతఃకరణం, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు, ఇవన్నీ గుణాలకి యొక్క కుటుంబం. ఇది గుణ విభాగము అని కేటగరైజ్ చేశారు స్వామి. గుణ విభాగము, ఈ గుణ విభాగాల మధ్యని జరిగే ట్రాన్సాక్షన్సే కర్మ విభాగము. ఈ సూక్ష్మం ఈ జ్ఞానయోగికి తెలుసు. అందుకని ఇది నా ప్రమేయం ఏమీ లేకుండా ఈ గుణాలు వ్యవహరిస్తూ ఈ సృష్టి చక్రాన్ని నడుపుతున్నాయి, నా దేహాన్ని కూడా నడుపుతున్నాయి. ఇంకా నేనెందుకు దీన్ని నేను ఆపాదించుకోవాల్సిన అవసరం ఏముంది, ఇది నేను చేస్తుంది ఏమీ లేదు కదా అని స్పష్టంగా తెలుసు వాడికి, జ్ఞానయోగికి. అందుకని వేటి పట్ల ఆసక్తి ఉండదు. కర్తవ్యతా సంబంధ కర్మలే నడుస్తాయి. ఆసక్తితో కర్మలు ఉండవు, కోరికలతో కర్మలు ఉండవు. అందుకే సాంఖ్యయోగి దగ్గర, జ్ఞానయోగి దగ్గర స్వామి సూచించిన యజ్ఞపరమైన కర్తవ్యతా సంబంధమైన వేద విహితమైన కర్మలే నడుస్తాయి అక్కడ. అందుకే వారి దగ్గర. కానీ ఈ విమూఢాత్ములు, అజ్ఞానులు, అహంకారంతో ఉన్నవారు ఆసక్తితో కామ్యకర్మలు, భోగాసక్తితో భోగలాలసను ఆశించి చేసే కర్మలు చేస్తూ తానే చేస్తున్నాననే పెద్ద భారాన్ని, పెనుభారాన్ని మీద వేసేసుకుంటారన్నమాట. తాను చెయ్యని దాన్ని తాను చేస్తున్నానని ఎప్పుడైతే భావించాడో ఆ బరువు అంతా తాను భరించవలసిందే. జ్ఞానయోగి మేధావి మాట. వీడు తాను చెయ్యట్లేదు అని సుస్పష్టమైంది. థియరిటికల్గా ఏదో నోటితోటి అంతా స్వామేనండి, అంతా చేస్తుందో మహాశక్తి అనండి అలా మాట్లాడ్డు. వీడు ప్రాక్టికల్ నాలెడ్జ్ జ్ఞానయోగిది. మోస్ట్ ప్రాక్టికల్ పిహెచ్డి, రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ వీటిది. ల్యాబ్లో ఎలిమెంట్స్ మధ్యన జరుగుతున్న ట్రాన్సాక్షన్ ప్రాక్టికల్గా చూస్తేనే కానీ నమ్మరు సైంటిస్టులు, దాన్ని ప్రూవ్ చేస్తేనే కానీ. అలాంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి గెయిన్ చేసిన నాలెడ్జ్ జ్ఞానయోగిది. వాడు ల్యాబొరేటరీ అంతా మననమే. జ్ఞానయోగి యొక్క ల్యాబొరేటరీ అంతా మననం. దాన్ని ఆ ఫలాలను అనుభవించేది నిధిధ్యాసలో. ల్యాబొరేటరీ జ్ఞానయోగి యొక్క ఈ లెర్నింగ్ అంతా శ్రవణం, జ్ఞానయోగి యొక్క ప్రాక్టికల్స్ అన్నీ ల్యాబొరేటరీ మననం, జ్ఞానయోగి యొక్క ఉద్యోగం, వ్యాపారం నిధిధ్యాస. చక్కటి సమన్వయం. ఇంతకుముందు స్వామి ఈ సాంఖ్యయోగంలో అర్జునుడికి చెప్తూ పొరపాటును కూడా కర్మ ఫలాలకి నిన్ను బాధ్యుడును చేసుకోకు అని సూచించున్నారు. అంటే లౌకిక జగత్తులో అజ్ఞానంలో కొట్టుకుపోతున్న వారు ఫలాసక్తితో కర్మలు చేస్తారు. అది సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. దానివల్లనే సతమతం అయిపోతారు. సిద్ధిస్తే ఉబ్బి తబ్బిబ్బైపోవటం, ప్రాప్తించకపోతే అయోమయానికి, దుఃఖానికి గురైపోవటం చేస్తూ ఉంటారు. ఫలాసక్తిని వదిలి కర్మఫలానికి ఆ భగవంతునికి అర్పించి నువ్వు బాధ్యత వహించకుండా చేయన్నారు. ఇప్పుడు స్వామి అసలు కర్మకే నీవు బాధ్యత వహించద్దు అంటున్నారు. అంటే కర్మలకి కర్తనని నువ్వు భావించద్దు. కర్త అంటే చేసేవాడు అంటే యజమాని. అసలు కర్మలకి కూడా నువ్వు యజమానివి కాదు. ఇంతకుముందు కర్మ ఫలానికి అని సూచించి ఇంతకుముందు అనుకోండి, స్వామి సమయానుకూలంగా దేశకాలాలకు అనుగుణంగా మార్చుతూ వెళ్ళేదే ధర్మం. స్వామి ధర్మాన్ని బోధిస్తున్నారు ఇక్కడ. చైతన్య స్థాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పరిపక్వతని పెంపొందించడానికి వివిధ చైతన్య స్థాయిల వారికి బోధిస్తూ వస్తున్నారేమో. అందుకని స్వామి ఆ వేవ్ లెంగ్త్లో ఫ్లక్చుయేషన్స్ కనపడుతూ ఉంటాయి. దాన్ని చాలా విశ్వాసం, ఓర్పుతో మననం చేస్తేనే కానీ ఆ వేవ్ లెంగ్త్ ఫ్లక్చుయేషన్స్ రిలేట్ అవ్వవు. ఇక్కడ స్వామి కర్మలకి నువ్వు కర్తవి కావద్దు, అజ్ఞానులు కర్తవి అవుతారు, జ్ఞానులు అవ్వరు. దానికి కారణం జ్ఞానులకి గుణ విభాగం, కర్మ విభాగం యొక్క స్పష్టత ఉంటుందని.
ఆ స్పష్టత అజ్ఞానులకు ఉండదు. వారే దేహాన్ని కూడుకుని వారి మేధస్సుతో వారి జ్ఞానంతో ఆలోచనలు మాటలు పనులు చేస్తున్నాం అనుకుంటారు. జ్ఞానయోగి అలా అనుకోడు అసలు. ఈ అలాగని చెప్పి చేయకుండా ఉండడు, కానీ అనాసక్తితో ఆసక్తి లేకుండా భగవంతుడు విశ్వదేహంలోని ఒక అణువుగా ఒక కణంగా విశ్వదేహం అప్పచెప్పిన పనిగా నిర్వర్తిస్తూ ఉంటాడు. మిగతాదంతా తన దేహంలోని విశ్వంలోని సమస్త సూర్య చంద్ర భూమి గ్రహ గోళాదులు అన్నీ నా దేహంలోని అన్ని ఆర్గాన్స్ అన్నీ నా ప్రమేయం లేకుండానే జరుగుతుంటే నా ఆలోచనలు మాటలు పనులకి నేను ఎందుకు ప్రమేయం వహించాలి? గుణాలు త్రిగుణాలు వాటి కుటుంబం అయిన గుణాల మీద వర్తించి కర్మలు జరుగుతున్నాయి. అవి నా ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. కానీ ఈ కణమైన ఈ దేహం అనే వస్తువు ద్వారా నేను కర్మలు చేయటంలోనే నేను ఆనందాన్ని పొందుతాను. అది చెయ్యాలని సంకల్పం లేదు, వికల్పం లేదు. చేస్తూ ఉండటమే నాకు ఆనందం. ఫలం మీద ఆసక్తి లేదు. కర్మలు చేయటంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అన్నమాట జ్ఞానయోగి. అజ్ఞానులు మూఢులు అలా కాదు. కర్మ ఫలం మీద అత్యంత ఆసక్తితో కర్మలు చేస్తూ కర్మలు చేయటం నుండి సంతోషం ఉండదు వాళ్ళకి. భోగం, దాని వచ్చే ఫలం మీద ముందే ప్రణాళికలు ప్లాన్లు. అది వస్తే ఉబ్బితబ్బిబ్బోయితో మీసం మిలేసి నా అంతటి వాడిని నేను కాబట్టి నేను చేసాను అంటూ ఉంటారన్నమాట. జ్ఞాని కర్మలు అలా ఉండవు. గొప్ప గొప్ప మహాకార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ మహాత్ములు జ్ఞానుల మూలనే. కానీ కర్మ ఫలానికి బాధ్యత వహించరు, కర్మకి బాధ్యత వహించరు. కర్మకి కర్తను నేను కాను అంటారన్నమాట. వారికి ఉండే స్పష్టత గుణ విభాగం పట్ల కర్మ విభాగం పట్ల. అది మాట కర్మ విభాగం అంటే ఆ గుణ కుటుంబం మధ్యని జరిగే ట్రాన్సాక్షన్స్ పనులే వాటిని కర్మ విభాగము అంటున్నారన్నమాట. ఈ గుణ విభాగానికి కర్మ విభాగానికి పైన ఒక అగోచరమైన చైతన్య శక్తి ఉంది. అదే వీటిని నడిపిస్తుంది అని అనుభవంతో ఉంటారన్నమాట జ్ఞానయోగులు. అజ్ఞానులకి ఇంత స్పష్టత ఉంది. అన్నీ కలగాబలకం అయిపోయి మమేకం అయిపోయి అన్ని కోశాలతో ముడిపడిపోయి ఉందన్నమాట వారి అహంకారం. దానివల్లనే వాడి పడే తిప్పలు అన్నీ కాదు, కానీ వారు అనుభవిస్తున్న ఆనందం అంతా ఇంత కాదని ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటారన్నమాట. వారి ఆలోచనలు మాటలు కర్మల యొక్క ప్రగల్భాలు చూసుకుని దాన్ని చాలా ప్రమాదం అని సూచిస్తున్నారు స్వామి. అంటే స్వామి మాట్లాడి సూచించే దాంట్లో కారణ కార్యాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కారణం పాత్రను పోషిస్తుంది, ఒక్కొక్కటి కార్యపాత్రను పోషిస్తుంది. కారణం చైతన్యం అయితే కార్యం శక్తి. ఇది చైతన్యం ఆత్మ అయితే విశ్వం శక్తి దాని దేహం. కానీ ఇక్కడ స్వామి సూచిస్తున్న గుణ విభాగం కర్మ విభాగం పరంగా సమన్వయం చేసుకుంటే ఇక్కడ కారణకార్యాలను సూచిస్తున్నారు స్వామి. ఇక్కడ దేహం అనేది కార్యరూపమైన ఈ శక్తి రూపమైన ఈ గుణాలు గుణ విభాగాలు కర్మ విభాగాలు దేహానికి సంబంధించిన ఈ అన్నీ కూడా ఈ త్రిగుణాత్మకమైన ఇవన్నీ కూడా సత్స్వరూపమైన శక్తి స్వరూపమైన విషయం అనుకుంటే చిత్ స్వరూపమైనది ఆత్మ కారణం. ఆ కారణ సంబంధంగానే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనిషికి ఏ విధమైన కర్తృత్వం వహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా వీడు దేన్ని నిర్వహించట్లేదు, సృష్టిలోని చక్రాన్ని తన దేహంలోని భాగాల్ని కూడా. మరి ఇల్యూషనరీ థాట్, దాని సంబంధమైన గాలి మాటలు, ఈ ఇంద్రియాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో చేసే పనులకే అంత
అహంకారాన్ని, గొప్పల్ని చూపించి కీర్తికాంక్షను కోరుకుంటూ ఈ ఇల్యూజనరీ థాట్స్, వర్డ్స్, యాక్ట్స్ని చూసుకుని వీటికి ఏ ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తున్న స్వామి హృదయాన్ని గ్రహించకుండా గొప్పల గురించి కర్మలు చేస్తూ, గొప్పల మాటలు మాట్లాడుతూ, గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ, అన్నిటికీ నేనే కర్తనని చెప్పి చేసిన దానికి పొంగిపోతూ, ఫలం వస్తే పొంగిపోయి, లేదంటే ప్రపంచం మీద పడిపోయినట్టు కుంగిపోయి నిరాశ నిస్పృహలకు లోనవటం, ఇంత హడావిడి అవసరమా? ఎందుకింత అనవసరమైన కర్తృత్వ భావన అని స్వామి సూచిస్తున్నారన్నమాట. చెబుతూ తాన కృష్ణ విదో మందాన్ ఏమంటున్నారంటే, ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్ అంటున్నారు. ఏంటంటే స్వామి భావన, ఇందాక చెప్పిన మూడులు అజ్ఞానంతో, అహంకారంతో దేహతాదాత్మ్యం చెందిన వారు ఈ ప్రకృతి గుణాల చేత పూర్తిగా మోహితులై ఉంటారు. అటువంటి మనుషులు ఆ గుణాలయందు, కర్మలయందు మిక్కిలి ఆసక్తిని కూడుకుని ఉంటారు అని చెప్పి, అటువంటి మిడిమిడి జ్ఞానం అంటే వారికి తెలిసిందే జ్ఞానం అనుకుంటున్న మందబుద్ధులను అయిన అజ్ఞానుల్ని ఈ పూర్తిగా స్పష్టత ఉన్న జ్ఞాని అయిన వాడు భ్రమకి గురి చేయకూడదు అంటున్నారన్నమాట. ఇందాక చెప్పారు స్వామి. దాన్నే మళ్ళీ రూఢిపరుస్తున్నారు మళ్ళీ మరలా చెప్పి. ఎందుకంటే గుణానుగుణంగా వర్తిస్తున్నారు వారు, ఈ అజ్ఞానులు. వారికి అందుకే అంత ఆసక్తి. ఆ గుణాలు, గుణ కుటుంబం కర్మ చేయిస్తుంది వారితో, కానీ వాటికి స్పష్టత వారికి లేదు. వారే కర్తృత్వం వహించి చేస్తున్నారు, నేనే కర్తను అనుకుంటున్నారు. ఆ జ్ఞానం లేదు వారికి. ఆ గుణాల యొక్క ప్రకోపనం చేత మోహంలో పడిపోయి ఉన్నారు. వాళ్ళు తాదాత్మ్యం చెంది ఉన్నారు అహంకారంతో. అందుకని ఆ గుణాలు వర్తించి ఒక మహాశక్తి చేత కర్మ జరపబడుతుంది. నా ఆలోచనలు, నా మాటలు, నా పనులు కాదు. ఇవన్నీ కూడా గుణాలు ప్రేరేపించి గుణాల మీద కర్మ జరుగుతుంది అనే స్పష్టత లేక ఆ గుణం యొక్క మాయాశక్తి మూలాన్ని మోహంలో ఉంటారు వాళ్ళు. అందుకే అంత ఆసక్తితో చేస్తారు పనులు వాళ్ళు. ఒక రకమైన ట్రాన్స్ స్టేట్ అది. మరి అలాంటి ట్రాన్స్ స్టేట్లో ఉన్నవాడిని ఈ జ్ఞానులైన వారు భ్రమకు గురి చేయకూడదు సుమా. వారు షేటర్ అయిపోతారు, ఊగిసలాటకు గురైపోతారు అని చెప్తున్నారన్నమాట. అది ఎందుకు చేయకూడదని చెప్తున్నారంటే, వీరికి ఉన్న స్పష్టత, చైతన్య స్థాయి వారికి లేదు. మరి దానిని గ్రహించి నడుచుకోవాలి జ్ఞాని అయిన వాడు అంటున్నారు. అందుకనే మహాత్ములు ఎవరిని, వారి సాధకులనైనా సరే వారి చైతన్య స్థాయికి మించి వారిని సాధనలోకి లాగజూడరు. ఇవన్నీ స్వామి సూచించినవి, భగవానుడు సూచించినవి. అందుకనే అనుభవజ్ఞానులు ఈ భగవానుడు హృదయానుగుణంగానే నడుచుకుంటారు. సమయానుకూలంగా ఈ గుణాలు వర్తిస్తూ ఉంటాయి. వారు సాధించవలసింది జ్ఞానస్థితి, జ్ఞాన అనుభవైక స్థితి. అది ప్రాప్తించిన రోజుని ఈ గుణాలు విభాగం, కర్మ విభాగం స్పష్టత వచ్చి వాడు ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటాడు. ఈ లోపు వారికి ఇది తప్పు, ఇదంతా మిథ్య అని అనుభవ సాధ్యం కాని వైరాగ్యాన్ని బోధించకూడదు అని స్వామి హృదయం. అందువలనే ఈ తమోగుణ స్వరూపం అధికంగా ఉన్న అజ్ఞానులు కర్మను వదిలిపెట్టేయటం, ఆ బద్ధకంతో లోకంలో సంచరిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని అస్తవ్యస్త పాలు చేస్తారన్నమాట. ఈ రజోగుణ స్వరూపులేమో
ఈ అత్యంత ఆసక్తితో, భోగాసక్తితో, భోగలాలస గురించి కర్మలు విపరీతంగా ఆచరిస్తూ ఉంటారేమో, వారు దీనిని స్వీకరించరు, సరిగా తిరగబడతారు, ప్రమాదంలో పెడతారు ఈ చెప్పిన వాడిని కూడా. ఈ ఇంకా సత్వగుణం ఉన్నవారు కూడా ఈ స్పష్టత ఉండదు వారికిను, సాధనలోనే ఉన్నారు. వారికి కనుక ఇటువంటి నైతి సంబంధ, వైరాగ్య సంబంధ, ఈ గుణ విభాగ, కర్మ విభాగ సంబంధ విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తూ, నువ్వు కర్తవు కాదు, ఫలితానికి నిన్ను నువ్వు బాధ్యున్ని చేసుకోకు అంటే, ఆ అనుభవం వారి, ఆ బుద్ధికి, ఆ చైతన్య స్థాయికి విషయం అందక వారు కూడా కర్మను వదిలిపెట్టేసే ప్రమాదం ఉంది. లేదంటే కర్మలను చేయవలసిన విధంగా చేయక, నేను ఎలా చేసినా నడుస్తుంది, ఇదంతా సత్యం కాదు కదా అని ఒక అనుభవశూన్యమైన వేదాంతాన్ని వచిస్తూ, కర్మల్ని అనాసక్తితో చేయమన్నారు కదా అని దాన్ని చేయవలసిన విధంగా చేయకుండా డైల్యూట్ చేసేసి ఇహపరాలు రెండిటికి చెడిపోతారు సత్వగుణ సంపన్నులు కూడా. కర్మ, భక్తి, యోగ మార్గాల్లో ఉంటూ ఇంకా జ్ఞాన మార్గం వైపు అడుగులు పడని వారికి ఈ విషయం చెప్పినా ప్రమాదమే. తమో రజోగుణ స్వరూపులకి అక్కర్లా, సత్వగుణ స్వరూపులు సాధనా మార్గంలో ఉన్నవారికి కూడా, జ్ఞానులైన వారు ఈ ఇంతటి సంక్లిష్టమైన సాధన ద్వారా సిద్ధించుకోవలసిన విషయాన్ని ముందుగానే చెప్పి వాళ్ళని షేటర్ చేయకూడదు, కన్ఫ్యూజన్కి గురి చేయకూడదు. వారి కర్మని మానన్నా మానేస్తారు, చేయవలసిన విధంగా అన్న చేయకుండా, ఏమీ లేదు కదా, ఎలా చేస్తే ఏం పోయింది అని చెప్పి డైల్యూట్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ సంస్థల్లో కూడా చూస్తూ ఉంటాం, సాధకులు కొంతమంది సాధన పేరిట ఏముందని తిరుగుతూ ఉంటారు. వారికి నాలెడ్జ్ ఉంటుంది, కర్మ సరిగ్గా చేయరు. కారణం ఇదే. ఎక్కడో విన్నారు, ఎవరో వారి గురువో ఎక్కడో వినటం జరిగింది, ఇదంతా మిథ్యే, అంతా శూన్యమే, ఏమీ లేదు, అంతా నాశనం అయిపోయేది అనే విషయాలను కరెక్టే. అనాత్మపరంగా, విద్యాజ్ఞానం పరంగా, అహంకారం పరంగా అంతా తప్పే, అంతా అబద్ధమే, అంతా అసత్యమే, మిథ్యయే, ఉండి కనుమరుగైపోయేదే. కానీ జ్ఞానపరంగా, సచ్చిదానందపరంగా, విశ్వదేహపరంగా అంతా సత్యమే. అసత్యమైనది ఏదీ లేదు. అందుకని ఈ స్పష్టత అనుభవంతో సాధనా తీవ్రత మూలాన్ని, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం మూలాన్ని రావాలి. ఈలోపు ఈ పరిపక్వత లేని, బోధ లేని వారికి, చైతన్య స్థాయి లేని వారికి, అజ్ఞానంలో ఉన్నవారికి ప్రోగ్రెసివ్గా వారి ఆసక్తితో కూడిన కర్మలు చేస్తూ ఉన్నా వారిని చేయనివ్వాలి. కానీ జ్ఞానులైన వారు, అటువంటి వారిని వీరు అనాసక్తితో కూడిన యోగపరమైన కర్మలు, యజ్ఞపరమైన కర్మలు, ఆసక్తి లేని కర్మలు చేస్తూ ఉంటే వీరిని చూసి వారిని ప్రేరణ పొంది వారి ఆలోచన విధానాన్ని కర్మ పట్ల మార్చుకుని మెల్లిగా ప్రోగ్రెసివ్గా ఎదుగుతారన్నమాట సాధనలో. అంతే తప్పితే ఈ ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగాలు చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటూ గొప్ప సాధన చేస్తూ ఉండి కూడా ఈ మెట్ట వేదాంతాన్ని బోధిస్తూ ఉంటారన్నమాట. మెట్ట వేదాంతాన్ని పలుకుతూ తీసుకుంటున్న రూపాయికి న్యాయం చేయకుండా సంస్థకి అన్యాయం చేస్తూ పాపం మూడగొట్టుకుంటారన్నమాట. అది ఎంతకాలం నడుస్తుంది? ప్రెజర్ బిల్డప్ అవుతుంది. ఇంతకుముందు అనుకున్నాం, చేయకూడని పనులు చేయటం మూలాన్ని, చేయవలసిన విధంగా చేయకపోవటం మూలాన్ని, చేయటమే కాదు చేయవలసిన విధంగా చేయాలి, చేయవలసింది మానటం మూలాన్ని, ఈ 3 కోణాల మూలాన్ని ప్రెజర్ బిల్డప్ అవుతుంది మనిషిలోను, కుటుంబంలోను, సమాజంలోను, తద్వారా ప్రపంచం, విశ్వంలోనూ కూడా. అది పాలు కాగి ఒకేసారి పొంగుతాయి, అలాగే అగ్నిపర్వతం రగిలి ఒకేసారి పగులుతుంది. ఈ ప్రెషరు వీళ్ళు చేస్తున్న పిచ్చ చేష్టలు, మిట్ట వేదాంతంతో కూడిన కర్తృత్వ భావంతో కూడిన ప్రాక్టికల్ కానీ వేదాంతాన్ని, వైరాగ్యాన్ని అవలంబించటం మూలాన ప్రెషర్ బిల్డప్ అయ్యి ఒక్కసారిగా కుటుంబాన్ని రోడ్ల పాలు చేయటం, ఉద్యోగాలను కోల్పోవటం, వ్యాపారంలో నష్టపోవటం, సమాజంలో గౌరవాన్ని కోల్పోవటం,
గొప్ప గొప్ప అనర్థాలు జరిగిపోతాయన్నమాట. ఒక్కసారిగా పాలు నిరంతరం పొంగవు, రగిలి రగిలి ఒక్క క్షణంలో పొంగుతాయి. ఈ చేస్తున్న చేష్టలకి ఈ కర్మలాగా చేయవలసిన విధంగా చేయకుండా దాన్ని తప్పించుకు తిరుగుతూ దానికి వైరాగ్యం అనే ముఖాన్ని చూపించే ప్రయత్నం చేస్తే మన గోతులు మనం తవ్వుకున్నట్టే అని స్వామి హృదయం ఇక్కడ. అది కర్మలంపటంలో ఎందుకు దోస్తారు స్వామి? అంతటి మహాజ్ఞాని ఉండి అలా కర్మ అనేదే లేదయ్యా అని నువ్వు కర్తనని భావిస్తున్నావు. అసలు కర్మే లేదు, ఒక మహాశక్తి చేసుకుపోతుంది, నువ్వెందుకు ఆ బరువు నెత్తిన పెట్టుకుంటావు అని స్వామి మొత్తుకుంటుంటే, మరి కర్మలో నేనే చేస్తున్నానని అనుకుని, వాటి ఫలాలో నేనే సాధించానని అనుకుని, లేదంటే సాధన పేరున కర్మల్ని వైరాగ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని అస్తవ్యస్తం చేసుకుంటున్నది అజ్ఞానం, అహంకారం తప్ప భగవంతుడి మీద నెట్టివేస్తే ఎలాగా? అది మాట స్వామి చెప్తున్నది. ఈ జ్ఞానులైన వారు, గురుస్థానం వహించిన వారు ఈ ఆసక్తితో కూడుకునే అజ్ఞానంలో ఉన్న వారిని కొంతకాలం పాటు వారిని కన్ఫ్యూజన్ గురి చేయకూడదు. వారే కాలక్రమంలో కాలపరిపక్వం చేత ఈ ఆసక్తితో అజ్ఞానంతో కర్మలు చేస్తూ వలన ఇందాక చెప్పిన ప్రెషర్ బిల్డప్ అయ్యి కష్ట నష్టాలు పాలవుతారు. అప్పుడు మనస్సు కకలావికలమయ్యి ఏంటిది, ఎంత కష్టపడుతున్నా, ఎంత త్యాగం చేస్తున్నా మనకి ఆశించిన ఫలితాలు రావట్లేదని చెప్పి భగవంతుడి వైపు దృష్టి పడుతుంది అన్నమాట. అదే సాధన వైపు అడుగు అవుతుంది. అంటే ఈ వేదం కర్మలు చేసే కొలది ఇంకా చెయ్యి అని చేయిస్తుంది. ఎందుకంటే మొట్టికాయలు పడిని చాలవట్లేదు, ఇంకా పడాలే. అప్పుడు కానీ వైరాగ్యం అనేది స్పృహలోకి రాదు. మీసం మిలేసి తిరుగుతూనే ఉంటాడు. సాధన వైపు కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం వైపు అడుగులు పడవు. ఇంద్రియ మనోనిగ్రహం అవసరం అని ఎరుకు పడదు అని చెప్పి కర్మ చేయిస్తూనే ఉంటుంది వేదం. ఆలోచించి ఏంటి ఎన్ని కర్మలు చేస్తున్నా ఎలాగవుతుంది, జీవితం ఎలా ఉంది ఏంటని ఆలోచన కలిగే వరకు అదే కాలపరిపక్వం. అది మాట రహస్యం ఇక్కడ. అందుకని స్వామి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరా అంటున్నారు స్వామి. మళ్ళీ అర్జునుడి దగ్గరికి వస్తున్నారు. ఈ కర్మను గుర్తు చేస్తున్నారు అర్జునుడికి. అక్కడికి యుద్ధ సన్నాహం అయిపోయిన యుద్ధానికి ఇంకా మొదలు పెట్టాలి. మరి ఓ పక్కన అర్జునుడిని మనస్సుని సముదాయిస్తూ జ్ఞానం చెప్తూ కర్మయోగాన్ని చెప్తూ సమస్త లోకానికి ఈ సూచనలన్నింటినీ జనరలైజ్ చేసి ఒక శాస్త్రాన్ని అందిస్తూ మళ్ళీ అర్జునుడికి ఆ యుద్ధం పట్ల, అక్కడ నెరవేర్చవలసిన కర్మ పట్ల ఎరుకను కల్పిస్తున్నారు. ఎన్ని కోణాల్లో స్వామి మహాకర్మను నిర్వహిస్తున్నారు. ఇంత అవసరం ఆ స్వామికి? మౌనం వహించి కూర్చుంటే సరిపోను కదా. ఆయన ఆత్మస్వరూపుడు కదా, చైతన్య స్వరూపుడు కదా. అది మాట ఈ కర్మ రహస్యం. కర్మ ఏం చేయట్లేదు స్వామి. కారణ సంబంధమైన కార్యం నడపబడుతుందంతే ఆయన విశ్వదేహంలో. ఇంకా రెండవ మనిషి లేడు. ఒక మహాశక్తి తనంతట తాను వ్యవహారం నడుపుకుంటుంది. దీనికి కర్తృత్వం వహించేస్తే ఎలాగా? ఇంతటి మహాయోగి, మహాజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు అయిన పరబ్రహ్మం ఇన్ని కర్మల్ని ఇక్కడ యుద్ధభూమిలో నిర్వహిస్తూ ఉన్నారు కదా. ఆ పాత్ర చేస్తూ యుగాలుగా లోకాలకి, సాధకులకి, అందరికీ ఇంతటి మహాశాస్త్రాన్ని శాసించి చెప్పి ఇలా నడుచుకోండి అని చెప్పి, మీకు ఏమి అడగాలో తెలియదు, ఏమి కావాలో తెలియదు, ఎలా జీవితం లక్ష్యం ఏంటో తెలియదు, అన్నీ నేనే చెప్తున్నాను, ఇందులో రాసి ఇచ్చాను, దీన్ని విశ్వసించి ఆచరించండి అయ్యా మీ అజ్ఞానం పోతుంది, నా అంతటి వారు అవుతారంటే కాలదన్నుకుంటమే కదా ఇది.
స్వామి అర్జునుడిని మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేయాలి. అక్కడ సంగ్రామానం సిద్ధంగా ఉంది. ఏమంటున్నారంటే అర్జునుడితో, అంతర్యామి పరమాత్మను అయిన నాయందే నీ చిత్తం ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపం వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అంటున్నారన్నమాట. ప్రతి పదంలోనూ ఇక్కడ స్వామి చెప్తున్న ప్రతి శ్లోకం మహాసముద్రమే కాదు. భగవద్గీత ఒక మహాసముద్రం కాదు అనాలి. ఎందుకంటే ప్రతి శ్లోకం మహాసముద్రం కాదు అనాలి. ప్రతి శ్లోకంలో స్వామి చెప్పిన ప్రతి పదం మహాసముద్రమే. ఎందుకంటే శంకరులు ఒక్క శ్లోకం చాలని చెప్పడంలో హృదయ గాంభీర్యం ఇదే. హృదయంలో స్వామి విశ్వహృదయంలో ప్రతి కణం ఆ హృదయమే అవుతుంది, వేరేది అవ్వదు. భగవద్గీతలో ప్రతి శ్లోకం స్వామి హృదయమే అవుతుంది. ఒక్క శ్లోకాన్ని విశ్వసించి ఆచరిస్తే ఆ హృదయాన్ని ఆవిష్కరించి పెడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అంతర్యామి అంటే నీ లోపలున్న మహాశక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ, అది నేనే అంటున్నారన్నమాట. చెప్పకనే ఏంటి చెప్తున్నారు. అంతర్యామియే పరమాత్మ, అది నేనే. స్వామి అనుభవంతో అంటున్న నేనది. అనుభవంతో ఎవరు నేనన్నా అది స్వామి నేనే, ఏకాత్మయే. అది అనుభవ నేను, మిథ్యా నేను కాదు. స్వామి వచిస్తున్న అది నేనే, అంతర్యామిని నేనే, పరమాత్మను నేనే అని చెప్పి అర్జునుడికి భక్తిపరమైన శరణాగతి భావాన్ని, భరోసాన్ని ఇవ్వటానికి. ఇంకా జ్ఞానం లేదు, యోగపరమైన కర్మ లేదు, యోగపరమైన భక్తి లేదు. అర్జునుడి పట్ల ఒక కృతజ్ఞతా భావన ఉంది. ఇప్పుడు యుద్ధంలో షాటర్ అయిపోయి తనకి దిక్కుగా భావించి శరణాగతిని చేసున్నాడు. అందుకని ఇక్కడ చెప్పవలసిన సమయం వచ్చి సుస్పష్టంగా చెప్తున్నారు. అందరికీ అలా చెప్పొద్దు సుమా అని ఇందాక గురుస్థానాన్ని వహించిన వారికి హెచ్చరిక చేసి, మరి స్వామి ఇక్కడ గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా చెప్తున్నారు అర్జునుడికి. ఒక్క నిమిషంలో చెప్పాలంటే స్వామి మౌనమే వహించాలి, చెప్పటానికి ఏమీ లేదు. అందుకని స్వామి బోధ చేయవలసి ఉంది, చేయవలసిన సమయం వచ్చింది, ఆ పరిపక్వత వచ్చింది, ఆ చిత్తశుద్ధి వచ్చింది అర్జునుడికి. ఆ సమయంలోనే బోధ ఉంటుంది. అది కూడా గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా ఉన్నది సిద్ధమై ఉంది. దానిని బోధిస్తే రాతి నేల మీద విత్తనాలు ఎలాగ మొలకెత్తుతాయి? మహాప్రవాహం గంగాజలం శివుడి జటాజోటం నుంచి వదిలిపెడితే భూమి బద్దలైపోతుంది, తట్టుకోలేరన్నమాట. అది పెడదోవ పట్టేస్తుంది, మెట్ట వేదాంతం అయిపోతుంది, అనుభవజ్ఞానం కానిది. అందుకనే గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా భూమి దున్నుతున్నారు ఫస్ట్, తర్వాత విత్తనాలు వేస్తారు, తర్వాత దానిని పెంచి పోషిస్తారు, తర్వాత పంట కోస్తారన్నమాట. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. మరి ఆధ్యాత్మిక సాధనకు కూడా ప్రొసీజర్ విధించారు. అంతిమమైన మైలురాయి దగ్గర ఏమీ లేదనేది, అజ్ఞానపరమైంది ఏదీ లేదు, ఉన్నదంతా జ్ఞానపరమైంది అంతా ఉంది అని. అక్కడ ఈ మధ్యలో మాట్లాడకూడదు. అప్పుడు భూమి దున్నటం లేదు, విత్తనాలు వేయటం లేదు, పంటను పెంచి పోషించటం లేదు, దాన్ని కోసి ఇంటికి తీసుకెళ్ళి ఆరగించి ఆకలిని తీర్చుకుంటాం లేదు. అంతా మిథ్య అంటే ఎలాగా? అంటే ఇక్కడ స్వామి కృష్ణుడికి నేనున్నాను, నీకేం పర్వాలేదు, అదే భక్తిలో దక్కే భరోసా. అందుకనే ఋషులు భగవంతుని యొక్క రూపకల్పన చేశారన్నమాట, రూపాన్ని విధించారు. ఇక్కడ భగవానుడు కూడా విధిస్తున్నారు కదా, భక్తి యోగాన్ని విధించి, ఆ భక్తి యోగం ఆ నిర్గుణ నిరాకార సచిదానంద ఏకాత్మ ఆ మనోశక్తిని బట్టి సాధకుడికి ఒక భరోసాన్ని ఇవ్వటానికి, తానున్నాను నీకేం పర్లేదని ఒక భయాన్ని తొలగించి ఒక మహాశక్తిలాగా తన వెనకాలండి కొంతకాలం
జ్ఞానం మార్గ వైపు అడుగులు వేసి అది అనుభవం అయ్యే వరకు ఆ భక్తి, ఆ ఆకారం, ఒక మూర్తి, ఆ భక్తి భావన ఎంతటి భరోసా అంటే అది సామాన్యమైన భరోసా కాదు. అదే సనాతన ధర్మం యొక్క విశిష్టత. ఇంతమంది దేవతలు, అంతమంది, అన్ని మనిషి యొక్క మనస్సు పలు విధాలుగా కోటాను కోట్లుగా తలంపులు చేస్తూ ఉంటుంది. అది వారి సంస్కారానుసారం ఒక్కొక్క దేవతా స్వరూపం వైపు అతను ఇష్టపడతారన్నమాట. అందుకని అన్ని మనం ఏ విధంగా భావిస్తున్నామో భగవంతుడు ఆ రూపంలోనే వస్తూ వచ్చారు. అనాదిగా చూస్తే మన ఇతిహాసాలని, పురాణాలని ఏ విధంగా భావన చేస్తే ఆ విధంగానూ వచ్చింది ఆ ఏకాత్మ దేహం ధరించి. అవి వాటి దర్శనాలు కూడా రక్తమాంసాలతో కూడా ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించారు భక్తులు. పాండురంగడు పండరీపురంలో ఆ భక్తుల లీలలు అన్నీ ఇన్ని కాదు. ఆ చిన్ని కృష్ణుడు పాండురంగడుగా ఆ భక్తులతో ఆటలే ఆడుకున్నాడు. మరి ఇదంతా మిథ్య అంటే ఎలాగా? జ్ఞానపరంగా, అనుభవ జ్ఞానం పరంగా అన్నీ సత్యమే. మిథ్యాజ్ఞానమైన దేహ తాదాత్మ అహంకారం పరంగా అంతా అబద్ధమే. అంటే మిథ్య ఉన్నట్టుండి కనుమరుగైపోతుంది. తద్వారా వైరాగ్యాన్ని పెంపొందించడానికి ఈ సూచన. అంటే భక్తి యొక్క శక్తి, ఆ మూర్తి భావన, భగవంతుడు మూర్తిలో ఉన్నాడు, నా భగవంతుడు ఉన్నాడు నాకు, అది నన్ను నిరంతరం కాచుకుంటుంది, అదే నాకు దిక్కు అనే శరణాగతి భావన ఎంతటి భరోసా. ఆ కీకారణ్యంలో చిక్కుకున్న అటువంటి బాటసారి క్రూర మృగాలు బలైపోతాడు. ఒక అనుభవజ్ఞుడైన ఒక బోయేవాడు కనపడితే ఎంతటి భరోసా. ఒక ఆ బోయేవాడు ఎక్కడో ఉన్నాడో, నా గురించి వస్తాడు అని చెప్పి ఆ బోయేవాడిని పిలుస్తూ, నేను దారి తప్పాను మిత్రమా, నువ్వు రా, నన్ను రక్షించు అని అంటే అక్కడ ఉన్నాడు బోయేవాడు అడవిలో, తన మిత్రుడు తనను రక్షించడానికి వస్తాడనే భరోసా ఎంతటి భరోసాన్ని ఇస్తుందో. భగవంతుడు ఉన్నాడు, దాన్ని నేను ఈ మూర్తిలో భావన చేసి నేను ఆరాధిస్తున్నాను. ఈ మూర్తిలో నేను భావన చేసి ఆరాధిస్తే ఆ భగవంతుడు, ఆ శక్తి నన్ను రక్షిస్తుంది, నన్ను నిరంతరం కాచుకుని కూర్చునుంది అనేది ఎంతటి భరోసా. అది భక్తి యొక్క శక్తి. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే అంతర్యామిని, నీ లోపల ఉన్నది నేనే, నేను పరమాత్మని. నీ చిత్తం అన్నా, మనస్సు అన్నా, బుద్ధి అన్నా, అహంకారం అన్నా, ఇవి అంతఃకరణం 4 రూపాలుగా వ్యవహరిస్తూ ఉంటుంది. నీ మనస్సుని, నీ చిత్తాన్ని, నీ బుద్ధిని నా మీద పెట్టి, సంపూర్ణంగా నా మీద దృష్టి పెట్టి, నన్నే భావన చేస్తూ, నీవు చేసే కర్మలన్నిటినీ నాకు అర్పించేయి అని అంటే, నువ్వు చేస్తున్న భావన చేయకు, నేను నీకు ఇచ్చిన పనిగా చెయ్యి అంటున్నారు స్వామి అని చెప్పి, మళ్ళా ఆశ, మమత, సంతాపం అంటే ఏ విధమైన ఆశ లేకుండా, కోరిక లేకుండా, మనోచంచలనం లేకుండా, బాధ లేకుండా యుద్ధం చేయి నువ్వు అని అంటే ఏంటి? అది నేను గుణ విభాగం ద్వారా, కర్మ విభాగం ద్వారా జరుగుతుంది. ఇవి ఎవరివి? గుణ విభాగం, కర్మ విభాగం ఒక మహాశక్తిది. ఆ మహాశక్తి మహాచైతన్యానిది. అదెవరు? అంతర్యామి, అదే పరమాత్మ. నీకు అనుభవం లేదు, అది నువ్వు నేను దాన్ని అది నేనే అంటున్నాను, అది భగవంతుడు. నీ ఆరాధ్య దైవంగా భావించు. నీ ఆరాధ్య దైవం నీకు ఇచ్చిన కర్మగా భావించి యుద్ధాన్ని. అప్పుడు ఆ కర్మ నీది కాదు. కర్మ నీది కానప్పుడు దాని మీద కోరికెందుకు? అనాసక్తితో, ఏ మమత, సంతాపం లేకుండా, అంటే బాధ లేకుండా, సుఖకాంక్ష లేకుండా చక్కగా చెయ్యి. ప్రశాంతంగా, ఏ బరువు లేకుండా యుద్ధం చెయ్యి. నేనున్నాను భరోసా నీకు అంటున్నారన్నమాట. అర్జునుడి మీద ఉన్న భారం మొత్తం తీసేశారు. అసలు బరువు పట్టడానికి లేదు అర్జునుడు. ఇంకా జ్ఞానపరంగా కాదు,
భక్తి పరంగానే బరువు తీసేశారు స్వామి. అందుకే భక్తి అంతటి ప్రధానమైనది మాట. అనుభవ జ్ఞానంతో బరువుని యోగి తీసేసుకుంటాడు, తన్ని తాను భగవత్ స్వరూప స్థాయిలో పెట్టేసుకుంటాడు. మరి అది లేనప్పుడు భక్తి ఎంతటి అవసరం, భరోసా ఎంత అవసరం. ఆ భరోసాన్ని స్వామి ఇచ్చి, నేనేనయ్యా యుద్ధం చేయిస్తానని నీతో, ఆ యుద్ధం నాది, నువ్వు కూలివాడుకి ఒక పని అప్పు చెప్తే ఆ పని చెయ్యటమే ఆ కూలివాడి ధర్మం. అది చెయ్యాలని కాంక్ష కానీ, ఆ కోరికతో కానీ, అది నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే బాధ కానీ ఏమీ అవసరం లేదు. ఆ కూలివాడికి కావలసిన కూలి దక్కుద్ది. అది ఆ యజమాని పని. అది దాన్ని చక్కగా చేసి పెట్టడమే, అది చేయటంలోనే ఆనందాన్ని పొందటమే ఆ కూలివాడి ధర్మం, స్వధర్మం, యోగపరమైన కర్మ అవుతుంది. అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అది తద్వారా వాడికి ఫలితం రాకపోవట్లా. నిష్కామంగా యోగపరమైన కర్మ, శాస్త్రవిహితమైన కర్మ, ఆ కూలి చేసినా వాడికి కూలి దక్కుతుంది. ఆ కూలి మూలాన్ని కర్తవ్యత సంబంధ కర్మ అవుతుంది. ఎందుకది వాడి ఇంట్లో ఆ రూపాయి తెస్తేనే కానీ ఆ కుటుంబం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాడి మీద ఆధారపడిన వాళ్ళకి ఆహారం అందదు. వాడి ప్రయోజనం నెరవేరుతుంది కదా. యజమాని కర్మని, అది యజమాని యొక్క కర్మగానే వీడు చేస్తూ ఆనందంగా కర్మని చేస్తే వీడికి దక్కవలసింది దక్కుతుంది. ఆ దక్కింది తీసుకుని కర్తవ్యాన్ని నిర్వహించుకుంటున్నాడు. అంటే ఇంతకుముందు స్వామి యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది భోగాలు కూడా అందిస్తారన్నారు. ఇప్పుడు ఆ కూలివాడు చేసింది యజ్ఞమే. నిష్కామ కర్మ అనే యజ్ఞం, అనాసక్తితో కూడిన కర్మ అనే యజ్ఞం, వేదంలో చెప్పిన, శాస్త్రంలో చెప్పిన కర్మ కాబట్టి అది యజ్ఞం. తాను యజమాని కర్మం చేస్తానని, ఇది నా కర్మ కాదని చెప్పి ఏ విధమైన బరువు పడకుండా, కర్మకి తాను కర్తన కాకుండా, ఫలానికి బాధ్యత వహించకుండా కర్మ చేశాడు. దాని దేవత డబ్బు ఇచ్చింది కదా, తనకి కూలి అందజేసింది. అంతే ఆ ప్రకృతి, ఆ మహాశక్తి అది యజమాని రూపంలో కూలిని అందజేయించి వీడి కర్తవ్యాన్ని నెరవేర్చి పెడుతుంది. భగవత్కార్యంగా పనిచేయటమే బరువు దించుకోవడానికి భక్తి భావనతో సూత్రం అని స్వామి సూచిస్తున్నారు. ఇద్దరు అర్జునుడికి భక్తి యొక్క శక్తిని అందిస్తున్నారు స్వామి. నన్ను భగవంతుడిగా భావించు అని చెప్పి, యుద్ధాన్ని చేయి లే అని చెప్పి భరోసానిచ్చి చక్కటిగా బరువు తీసేసి లే అంటున్నారు. మాట బరువు పడిపోయి కూలబడిపోయాడు. బరువు తీస్తే మరి లెగాలి కదా. ఇంకా ఏమంటున్నారు స్వామి, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యం తేపి కర్మభీ అంటున్నారు స్వామి. ఏమంటే దోషదృష్టి లేకుండా అత్యంత శ్రద్ధతో నేను చెప్పిన ఈ విషయాల్ని, నా ఈ మతం అంటున్నారు, నా ఈ మతాన్ని అనుసరిస్తే మనుష్యులందరూ కూడా సమస్త కర్మబంధాల నుంచి ముక్తులవుతారని గ్రాంట్ ఇచ్చేశారన్నమాట. బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేశారు అంతే స్వామి. ఎంత రాసుకుంటాం దాని మీద? మనిషికి కావలసింది నిత్య సుఖం, నిత్య సంతోషం, నిత్యానందం. అదే బ్లాంక్ చెక్. అందరూ కోరుకునేది ఇదే. ఎక్కడా ఖండఖండాలుగా ఉండే కాసేపు ఉండిపోయే సుఖం, సంతోషం, ఆనందం కాదు. నిరంతరంగా ఉండాలి. అజ్ఞానుల దగ్గర నుంచి, మూడులు, జంతువుల దగ్గర నుంచి, సాధకుల దగ్గర నుంచి అందరికి కావాల్సింది ఇదే కదా. అన్డిస్టర్బ్డ్ ప్లెజర్, సంతోషం, తృప్తి, శాంతి, ఆనందం. దానికి భంగం కలగకూడదు ఎక్కడ. అదే కావాల్సింది అందరికీ. అదే స్వామి ఇస్తున్న బ్లాంక్ చెక్. అది నీకు దక్కుతుంది అంటున్నారు. సమస్త కర్మబంధాల నుంచి ముక్తుడు అవుతావు అంటున్నారు. ఎలా ఉంటే?
దోష దృష్టి ఉండద్దు అంటున్నారు. దోష దృష్టి అంటే అది ఎప్పుడు వస్తుంది? విశ్వాసం లేకపోతే. శ్రద్ధ అంటే స్థిరమైన విశ్వాసం. శ్రద్ధతో కూడి ఉండి నేను చెప్పిన మతం అందు. మతం అంటే ఇక్కడ మన సమాజంలో ఇప్పుడు చూస్తున్న మతం పేరుతో కొట్టుకుంటున్న కూటములు కాదు. స్వామి యొక్క మతం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే జీవన విధానం. మనీషిని భగవంతుని చేయటానికి సూత్రప్రాయం చేసిన విధి విధానాలు. అది స్వామి మతం. సమ్మతం. అందరినీ సత్యమార్గం వైపు తీసుకువచ్చి ఏకాభిప్రాయమే ఉన్నది. ఏకాభిప్రాయమే ఉండాలి. రెండు ఉండటానికి వీలు లేదు. మతం పేరిట కుమ్ములాటలు జరుగుతున్నాయంటే ఆ మత పెద్దలకే మతం అంటే అర్థం తెలియదని. ఏకాత్మ భావనా స్థితికి, అమృత స్థితికి సాధకుల్ని తీసుకువెళ్ళలేని మత పెద్దలు ఎందుకు అవుతారు? నా స్వామిది మతం అంటే మతం అంటే సమ్మతిని తీసుకొచ్చేది. అంటే ఏకాత్మ భావన ఉన్నదొక్కటే, అది నేనే అనే స్థితికి తీసుకువెళ్ళేది మతం. మతాల కుమ్ములాటలు, కులాల కుమ్ములాటలు జరుగుతుంటే అదే ఆ మతం. ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచి మనిషిని సర్వనాశనం చేసేదా మతం. స్వామి మహాత్ములు ఎంత బాధపడతారు. ఇక్కడ ఏమంటున్నారంటే శ్రద్ధతో కూడి అంటే విశ్వాసంతో కూడి, దోష దృష్టి లేకుండా. విశ్వాసం ఒకటి ముందు ప్రధానమైనది. ఆపై విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా అనుమానాలు పెట్టుకోకు. నువ్వు అనుమానం ఉందంటే విశ్వాసం లేనట్టే. దోష దృష్టి అంటే అనుమానపు దృష్టి. స్వామి చెప్పింది ఆచరించకుండా తన ఇష్టం వచ్చినట్టు విశ్వాసం నాకు ఉంది అని పలికి ఆచరణ చూపించకపోతే అది దోష దృష్టే. విశ్వాసం ఉంటే విన్నదాన్ని ఆచరించాలి, మననం చేసి ఆచరించాలి. అది ఆచరించిన రోజుని అది దోష దృష్టి అవుతుంది, తప్పులు వెతికే దృష్టి అవుతుంది. విశ్వాసం ఉంటే తప్పులను వెతకటం ఉండదు, ఆచరించకపోవటం ఉండదు. అందుకని విశ్వాసం ఉంచి దోష దృష్టి లేకుండా అంటే నేను చెప్పింది మననం చేసుకుని ఆచరిస్తే నేను చెప్పిన ఈ మతాన్ని తప్పకుండా మనుష్యులందరూ సమస్త కర్మబంధాల నుంచి ముక్తులైపోతారు అంటున్నారన్నమాట. జ్ఞాని కోరుకుంటాడు ముక్తి కావాలని, ఇంకా అనుభవాన్ని కోరుకుంటున్న సాంఖ్యయోగి ముక్తి కావాలంటాడు. కర్మభక్తి ధ్యాన యోగులు కూడా వారు మోక్షం ముక్తి అంటూనే సాధన కొనసాగిస్తూ ఉంటారు. దానికి కర్మబంధం నుంచి విడిపడాలని సాధకులకు తెలుసు. అది ఎలా లభిస్తుంది అంటున్నారు? తాను సూచించిన విధంగా కర్మను ఆచరిస్తేనే నీకు కర్మబంధం నుంచి విముక్తి కలుగుతుంది అంటున్నారు. సమస్త కర్మబంధాలు అంటున్నారు. మామూలు 1, 2 కాదు, మొత్తం సమూలంగా. ఒక బూడిద, ఒక మేరు పర్వతం లాంటి దూది కుప్ప పైన ఒక్క అగ్గి రవ్వ బూడిద పాలు ఎలా చేసేస్తుందో అంతటి మేరు పర్వతం అయిన దూది కుప్పని స్వామి సూచించిన మతాన్ని, ధర్మాన్ని ఆచరిస్తే, స్వధర్మాన్ని ఆచరిస్తే, యోగపరమైన కర్మని, యజ్ఞపరమైన కర్మని, శాస్త్రవిదితమైన కర్మని, అనాసక్తితో కూడిన కర్మని, అకర్తృత్వ భావంతో కూడిన కర్మని, ఫలాసక్తి లేకుండా చేసే కర్మని ఆచరిస్తే, యోగపరమైన కర్మ అది ఇవన్నిటికీ నిర్వచనం. ఆచరిస్తే కర్మబంధం నుంచి విముక్తుడవుతావు, సమస్త కర్మబంధాల నుంచి. ఇది విచిత్రం. ఇక్కడ కర్మను ఆచరిస్తే కర్మబంధం నుంచి విముక్తుడవుతాడు, తెలిసి ఆచరిస్తే విముక్తుడవుతాడు, తెలియక ఆచరిస్తే కర్మబంధంలో పడిపోతాడు. ఇది స్వామి సుస్పష్టతనిచ్చే ప్రయత్నం. కర్మని ఆచరించవలసిందే తెలిసి, తెలియక ఆచరిస్తే జన్మల కర్మబంధం. తెలిసి నేను సూచించిన విధంగా, నేను సూచించిన మనోభావంతో, విశ్వాసంతో, తప్పులు పట్టకుండా, అనుమానాలు లేకుండా
ఆచరిస్తే కౌశల్యంతో, నేర్పుతో, ఓర్పుతో ఆచరించు కర్మని ఆచరించటంలోనే ఆనందాన్ని పొందు. కర్మఫలం మీద వస్తే రానితంతో నీకు సంబంధం లేదు. అప్పుడు నీకు కర్మబంధం ఏంటయ్యా? ఇంకా ముక్తుల్ని చేస్తాను మిమ్మల్ని అంటున్నారన్నమాట. ఎక్కడ మొదటి మైలురాయి ఏదైనా కర్మయోగం దగ్గరే మిమ్మల్ని ముక్తుల్ని చేసేస్తాను, ఈ కర్మను ఆచరించండి చాలు అంటున్నారు. అంటే ఆ బోయేవాడు దారి తప్పిన అరణ్యంలో వాడికి నువ్వు ఇలా వెళ్ళిపో చాలు, నేను చెప్పినట్టు వెళ్ళు చాలు అంటున్నాడు అన్నమాట. వాడికి తెలుసు కదా ఏ గమ్యానికి చేరతాడో. అది స్వామి చెప్తుంది, నేను చెప్పినట్టు చెయ్యి ఇలా చాలు, నిన్ను కర్మబంధమే కదా, ముక్తే కదా కోరుకుంటున్నావు, నీకు అది ఇస్తాను అంటున్నారు. ఇక్కడ ఇచ్చేసాను అని అంటలా. కర్మబంధం నుంచి సమస్త కర్మబంధాల నుంచి విముక్తులు అవుతారు, నేను చెప్పినట్టు చెయ్యండి అంటున్నారు అన్నమాట. ఆ బోయేవాడు నేను చెప్పిన దారిలో వెళ్ళు అంటే వీడు విశ్వాసంతో వాడిని అనుమానాలు పట్టకుండా, బోయేవాడిని తప్పులు పట్టకుండా అడుగు వెయ్యాలంతే. అదే ఇక్కడ స్వామి పట్ల మనం చేయవలసిన కర్తవ్యం. భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల. ఇంకా అన్ని బరువులు తీసేస్తున్నారు స్వామి. ఇంకా మనం ఏ విధంగా నేను కర్తను అంటాం? భక్తి భావన పరంగా చూసుకున్నా నేను నీకు ఇచ్చిన పని, నేను భగవంతుడిని, నువ్వు భక్తుడివి, కర్మ చేయి, నా పని చేసి పెట్టు అంటున్నారు. జ్ఞానపరంగా చూసుకున్నా అది చైతన్య సచ్చిత్తుల యొక్క ఏకాత్మ విశ్వదేహం, నా దేహాన్ని నేను పోషించుకుంటున్నాను. ఇంకా రెండోది లేనప్పుడు కర్మ ఏంటి, ఇంకా కర్త ఎవరు అని చెప్పి సమన్వయం అవుతుంది. ఇంకా అజ్ఞానం అనే ఒక మహమ్మారి, ఒక దుర్మార్గపు పిశాచి మూలానే కదా నేను కర్తనే అంటున్నాను. ఆ దెయ్యాన్ని వదిలించుకోవటానికి కదా ఈ సాధన అంతా. అది ఒక్క పెట్టును వదిలేది కాదు, జన్మల నుంచి పీడిస్తున్న దెయ్యం కదా. దానిని ఏమంటున్నారంటే స్వామి, దాన్ని అంతటి పెద్ద మాటలు మాట్లాడట్లేదు. ఏమీ లేదు వదిలేయని సూత్రప్రాయం చేసి దాన్ని ఒక గొప్ప సైంటిస్టు సూత్రాన్ని ఇస్తాడు. దాని వెనక అతను చేసిన పరిశ్రమ, జీవితాంతం పరిశ్రమ చేస్తాడు ఒక E=mc² సూత్రం ఇవ్వడానికి ఆ సైంటిస్ట్. దాని ఫలాలు తర్వాత దాన్ని విశ్వసించి ఆచరిస్తే దాని ఫలాలు పొందుతుంది అన్నమాట లోకం. అలా ఈయన ఆధ్యాత్మిక సైంటిస్ట్ స్వామి, ఆధ్యాత్మిక డాక్టరు, సైకియాట్రిస్టు. మరి మనకేమో మనం సతమతం అవుతున్నాం. చెప్పింది వినడు, చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడంటే. స్వామి చెప్పింది వినకపోతే స్వామి శక్తి మాయ రూపంలో కొడుతుంది. అప్పుడు ఆహాకారాలు చేయాలి. అది మాట. స్వామి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.